అప్పటికే కేసీఆర్ గారు హరీష్ రావు గారి ద్వారా నన్ను సంప్రదించేసి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు కాబట్టి మీరు వచ్చేస్తే బాగుంటుందని చెప్పి అనడం, మీరు ఇప్పుడు ఎట్లాగైతే కూర్చున్నారో ఇక్కడనే వారు వచ్చి కూర్చొని అడగడం, నేను కేసీఆర్ పిలిచినారని చెప్పంటే వెళ్ళడం, మీరు వచ్చినారు ఇప్పుడే మీరు జాయిన్ అవ్వండి టీఆర్ఎస్లో అని చెప్పని టీఆర్ఎస్లో జాయిన్ కావడానికి కోసం చెప్పని వారు నాకు అవకాశం ఇవ్వడం, నన్ను పొలిట్ బ్యూరో మెంబర్గా కూడా ఉండాలని చెప్పని కోరడం, ఆ రకంగా నేను రాజకీయాల్లో కూడా ఎంటర్ అయినటువంటి మనిషిగా మారిపోవాల్సి వచ్చింది. అక్కడి నుంచి తప్పనిసరి రాజకీయాలు అని చెప్పని అక్కడి నుంచి ఆర్మూర్లో ఒక సమావేశం జరగడం, పార్టీ సమావేశం జరగడం, అక్కడ ప్రకటించేసేసి అద్భుతంగా విజయవంతం చేయడం. ఆ తర్వాత ఆయన ఇమ్మీడియట్గా జూన్ 2వ తారీఖు నాడు 2014 సంవత్సరం నాడు ఆనాడే అడ్వైజర్గా గవర్నమెంట్గా మీరు ఉండాలి అని చెప్పని నన్ను అడ్వైజర్ చేయడం. అక్కడి నుంచి 10 ఏళ్ల పాటు నేను కేసీఆర్ హయాంలో నేను అడ్వైజర్గా పనిచేయడం అది నా భాగ్యం, నాకు ఆయన కల్పించినట్టు మాది అవకాశం. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, కేసీఆర్ గారికి నాకు ఉండేటువంటి పరిచయం ఆయన ముఖ్యమంత్రి అయినాకనో లేకపోతే టీఆర్ఎస్లో పనిచేస్తున్నప్పుడు కాదు, మొట్టమొదటిగా సిద్దిపేటలో నేను విద్యార్థిగా ఉన్నప్పుడు నన్ను ఎదుగుతున్నప్పుడు చూసినటువంటి వాడు కేసీఆర్ గారు, విద్యార్థి నాయకుడిగా నన్ను చూసినటువంటి వాడు కేసీఆర్ గారు. తెలంగాణ అజిటేషన్లో నేను జైలుకు పోయి వచ్చినప్పుడు కూడా ఎదురుగా నిలబడ్డవాడు కేసీఆర్ గారు. అప్పటికి ఇంకా ఆయన విద్యార్థి, నేను బీఎస్సీ ప్రాంతంలో ఉన్నాను, వారు ఇంకా స్కూల్ దగ్గర స్థాయి దాటి వచ్చినటువంటి వారు. కాబట్టి నన్ను చిన్నప్పటి నుంచి ఎరిగినటువంటి వాడు, నా జీవితము, నా యొక్క కాలేజీ స్థాయి, నా కాలేజీ దశ, నా చదువు, నేను నిర్వహించినటువంటి తీరు, ఆ తర్వాత ఎన్టీ రామారావు గారి దగ్గర వారు మంత్రిగా ఉన్నప్పుడు నన్ను చూసినటువంటి వారు, చంద్రబాబు నాయుడు దగ్గర మంత్రిగా ఉన్నప్పుడు నన్ను చూసినటువంటి వారు, సో పరిపాలనా రంగంలోకి వచ్చిన తర్వాత కూడా ఐఏఎస్గా ఎలా ఉన్నానో చూసినటువంటి వాడు. అన్నిటికంటే మించి అన్న అనేటువంటి ఒక భాతృభావం కలిగి గౌరవంతో మర్యాదతో నన్ను చూసుకున్నటువంటి వాడు కేసీఆర్. ఆయనకు నమస్కారం. ఇది అంజయ్య. ముఖ్యమంత్రులతో నాకు ఉండేటువంటి పరిచయం ఏమిటి అని మీరు ఒక్క ప్రశ్న వేస్తే నేను ఇంత సమాధానం చెప్పాల్సి వచ్చింది. ఏ ఒక్కరి గురించి కూడా నాకు తక్కువ చెప్పినా మంచిది కాదు. కానీ కేసీఆర్ హయాంలో మనం చేసినటువంటి పనులు చాలా ఉన్నాయి. ప్రపంచ తెలుగు మహాసభల్ని మళ్ళీ నిర్వహించడం, తర్వాత అనూహ్య రీతిలో అది సక్సెస్ కావడం, అసలు తెలంగాణకి ఇంత కీర్తి ఉందా అనేటువంటి రీతిలో పాలకురికి సోమనాథ మనవాడు ద్విపద మన దగ్గర పుట్టింది, పద్యం పుట్టిందే మన దగ్గర. జినవల్లభుడు కన్న పద్యాన్ని కరీంనగర్లో రాసి అక్కడ ఉంచినాడు కాబట్టి పద్యం మొట్టమొదటి ఎక్కడ పుట్టింది అంటే తెలంగాణలో పుట్టిందని చెప్పని ఇట్లా తెలంగాణకు ఉండేటువంటి విశేషాలన్నీ కూడా చెప్తూ పోతూ ఉన్నట్టయితే తప్పకుండా ప్రపంచ తెలుగు మహాసభలు మనం చేయాల్సిందే అని చెప్పని అనడం, చేసుకోవడం. దాదాపు నందిని సిద్ధారెడ్డి గారు సాహిత్య అకాడమీ అధ్యక్షుడిగా కావడం, దాని తర్వాత ఆ తెలుగు మహాసభలు జరగడం, ప్రపంచమంతా కూడా విస్తుపోయేంత అద్భుతంగా జరిగినటువంటి ప్రపంచ తెలుగు మహాసభల్ని మనం ఎలా మర్చిపోతామని చెప్పండి. అందులో పాల్గొనడం అనేటువంటిది నా యొక్క అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ఆ తర్వాత వారితో పాటు ఉన్నప్పుడు వారు దాశరథి జయంతి చేద్దాం సార్ అని చెప్పంటే, నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్నటువంటి నినాదాన్ని మనకి ఇచ్చినటువంటి దాశరథి గారిని మనం ఎట్లా మర్చిపోతాం. జూలై 22 మనం చేస్తున్నామని చెప్పని అనడం. ఈ నెల జూలైయే మళ్ళీ దాశరథి జయంతి వస్తూ ఉంది. ఈ ప్రభుత్వం దాశరథి శత జయంత్యుత్సవం చేయమని చెప్పని ఎంత అరిచినా గీ పెట్టినా అందరూ కూడా కోరినా చేయకపోవడం అనేటువంటిది మన దురదృష్టం. కానీ ఆయన జయంత్యుత్సవం జరపడం, దాశరథి పేరిట ₹1,00,000 పురస్కారం ఇవ్వాలని చెప్పి అనుకోవడం, ఇవాటికి కూడా ఆ పురస్కారం ఇవ్వడం వల్ల దాశరథి గారి యొక్క ప్రతిష్ట పెరిగింది. అది అందుకున్నటువంటి కవులకందరికీ కూడా గౌరవం కూడా పెరిగిందని చెప్పని నేను భావిస్తూ ఆయన యొక్క మంచితనం వల్ల దాశరథి జయంతిని నిర్వహిస్తాం. తర్వాతి నెలలో సెప్టెంబర్లో కాళోజీ నారాయణరావు, తెలంగాణ కాళోజీ నారాయణరావు యొక్క అనుబంధం నేను చెప్పాల్సిన అక్కర్లేదు. మళ్ళీ ఆయన గురించి కూడా చేసినప్పుడు కాళోజీ నారాయణరావు గారి యొక్క జయంతిని కూడా మనం చేద్దామని సెప్టెంబర్ 9ని ప్రతి సంవత్సరం చేయడం, వారి పేరిట ఒక పురస్కారాన్ని పెట్టి వారికి ₹1,00,000 ఇవ్వడం అనేటువంటిది ఆయన తలపెట్టినటువంటి సాహిత్యం మీద ఆయనకు ఉండేటువంటి అభిమానం, అభినవేశం ఎంత గొప్పదో తెలుస్తూ ఉంది. పరిపాలనా రంగంలో కూడా అందరినీ కూడా ప్రేమించి చాలా వరకు చేశారు. సరే, పరిపాలనా రంగంలో 2 రకాలుగా ఉంటాయి. బ్లేడ్కి 2 అంచులు ఉన్నట్టుగా ఈ అంచు ఆ అంచు 2 చూడాల్సి వస్తుంది. కొన్ని జరిగినాయేమో కానీ ఓవరాల్గా ఆయన చేసిన దాంట్లో మంచి మనసుతో చేశాడు, అందరినీ ప్రేమించేటువంటి మనసుతో చేశాడు, అందరినీ గౌరవించేటువంటి మనసుతో చేశాడు. ఆయనకు కావాలని చెప్పని లోపల ఒకటి బయట ఉండేటువంటి పరిస్థితి లేదు. సాధ్యమైనంత వరకు గొప్పగా చేశాడు. కానీ ఇప్పుడున్నటువంటి రీతిలో చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం బీఆర్ఎస్ని భ్రష్టు పట్టించాలనేటువంటి రీతిలో వారు మాట్లాడేటువంటి మాటలు వింటూ ఉంటే ఒక్కొక్క రకంగా బాధ అనిపిస్తూ ఉంటుంది. అది వేరే విషయం. కానీ 10 ఏళ్ల పాటు కేసీఆర్ చేసినటువంటి హయాంలో ఆయన చేసినటువంటి పరిస్థితులు, ఆయన ఉన్నటువంటి పరిస్థితులు, ఆయన చేసినటువంటి పని శ్లాఘనీయంగా ఉందని చెప్పని నేను భావిస్తూ నన్ను బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షుడిగా కూడా చేశారు.
చాలా మందికి సేవ చేయడానికి చాలా మంది సేవ చేయడానికి ఉపయోగం వస్తుంది. అసలు బ్రాహ్మణుల గురించి ఎవరు పట్టించుకున్నారండి? ఎన్ని రోజుల పాటు ఎన్ని ఏళ్ల పాటు బ్రాహ్మణులకు కూడా ఒకటి ఉండాలని చెప్పని అప్పర్ కాస్ట్ కాబట్టి అది అప్పర్ కాస్ట్ కాబట్టి మేము చేయమన్నటువంటి రోజుల నుంచి బ్రాహ్మణులు కూడా చాలా మంది పేదవాళ్ళు ఉన్నారని చెప్పిన విషయాన్ని గమనించి గుర్తించి గౌరవించి బ్రాహ్మణులకు కావాల్సినటువంటి స్థానం ఉండాలని చెప్పి బ్రాహ్మణ సంక్షేమ పరిషత్కు నేనే అధ్యక్షునిగా ఉండాలని చెప్పని నన్ను అధ్యక్షుని చేసినటువంటి కేసీఆర్ గారు నేను ఎట్లా మర్చిపోతాం? అంత గొప్పవాడు. 2017 సంవత్సరంలో మొదలు పెడితే ఒక 2023 వరకు కూడా బ్రహ్మాండంగా నడిచినటువంటి బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తులో దాదాపు 1000 మందిని విదేశాలకు బ్రాహ్మణ పిల్లల్ని పంపించాం. ఇవాళ వాళ్ళ యొక్క పరిస్థితి చూస్తే ఏ పెట్రోల్ బంక్లో ఉన్నారో, ఎలా ఉన్నారో, రోడ్ల మీద ఉన్నారో, వాళ్ళకి నిజంగా గవర్నమెంట్ నుంచి రావాల్సిన అసిస్టెన్స్ రాక ఎంత బాధపడుతున్నారో చాలా హేయమైనటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పుడైనా సరే కాంగ్రెస్ గవర్నమెంట్ వారు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తును పునరుద్ధరించి దాన్ని గొంతు బిస్కినట్టు చేశారు. కాబట్టి ఇప్పటికైనా దానికి కావాల్సిన అమౌంట్స్ని ఫండ్స్ని రిలీజ్ చేసేసి విద్యార్థులు ఎవరైతే విదేశాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళని ఆ ఇబ్బందుల నుంచి తప్పించాలని చెప్పని నేను కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పెద్దలు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీ ద్వారా నేను ప్రార్థిస్తూ ఉన్నాను, అభ్యర్థిస్తున్నాను, కోరుకుంటున్నాను. ఇది కనీస ధర్మంగా భావించి బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ఏ రకమైనటువంటి కార్యకలాపాలు లేకుండా సంవత్సరాల కంటే ఎక్కువగా అయిపోయింది. నిర్వీర్యం అయిపోయినటువంటి బ్రాహ్మణ పరిషత్తును మరింత నిర్వీర్యం చేయొద్దని చెప్పని మీ ద్వారా నేను కోరుకుంటూ కేసీఆర్ గారు చేసినటువంటి మంచి పనిని ఈయన తుడిచిపెట్టడానికి కోసం చేస్తున్నాడని చెప్పని ఇప్పటికే చెడ్డ పేరు వస్తుంది ప్రభుత్వానికి, రాకుండా ఉండాలని చెప్పంటే కనువిప్పు కావాలని చెప్పినటువంటి అభిప్రాయంతో మీ ద్వారా నేను మరొకసారి ఇప్పటి ప్రభుత్వానికి మనవి చేసుకుంటున్నాను. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ద్వారా బ్రాహ్మణ సదనం నిర్మించాం. 10 ఎకరాల భూమిని అందించారు. బ్రాహ్మణ సదనంలో ఒక విషయాన్ని మీకు దృష్టికి తీసుకొస్తాను సార్. బ్రాహ్మణులైనట్లయితే 10,000 రూపాయలు ఆ బ్రాహ్మణ సదనానికి, లక్షల రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది ఫంక్షన్ హాల్స్కి. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేయాలంటే 10,000 రూపాయలు. పేద బ్రాహ్మణులు అయితే డబ్బు తీసుకోవద్దు. బ్రాహ్మణ పేదలు కాకుండా బ్రాహ్మణేతరులకు కూడా మనం ఇద్దాము. ఎందుకంటే ఒక్కొక్కసారి బ్రాహ్మణుల పెళ్ళిళ్ళు లేకపోతే అని బ్రాహ్మణేతరులకు ఈ హాల్ని ఇచ్చినట్టయితే 50,000 రూపాయలు మాత్రమే. 50,000 రూపాయల్లో 10 ఎకరాల భూమి, కావాల్సిన ఆవరణ, వసతులు, హాలు అన్ని రకాలుగా కూడా మంచిగా ఉండేటువంటి బ్రాహ్మణ సదన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా నేను మరొకసారి మనవి చేసుకుంటూ అంత గొప్ప పని చేసినటువంటి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మాకు ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇచ్చి మమ్మల్ని ఎంతో మంచి ఆత్మీయునిగా ట్రీట్ చేసినందుకు కేసీఆర్ గారు కూడా నమస్కరిస్తున్నాను. నీ ద్వారా నాకు ముఖ్యమంత్రులకు ఉండేటువంటి అనుబంధాన్ని చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా నమస్కారం. అనేక కార్పొరేషన్లు ఇప్పుడు ఏర్పాటు చేశారు. అన్నీ నామమాత్రంగానే ఉన్నాయి, వాటి కార్యకలాపాలు లేవు. వాటి గురించి మీరు ఏమైనా సలహా ఇస్తారా? ఏ ప్రభుత్వంలోనైనా కానీ డబ్బులది ఇబ్బంది ఎప్పుడు ఉంటుందండి. కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు, కొంతమందికి అది కనబడేట్టుగా ఉంటుంది, కొంతమంది కనబడదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం ఓపెన్ అయిపోయింది ఏంటంటే డబ్బులు లేవు ప్రభుత్వంలో అనేటువంటిది అందరికీ తెలిసిపోయింది. ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్తున్నారు. ముఖ్యమంత్రి స్పష్టంగా పబ్లిక్ మీటింగ్లో చెప్పడం అనేటువంటి జరిగేటువంటి స్థితి వచ్చింది. కాగా గవర్నమెంట్ జీతాలు మాత్రం మీకు ఇస్తున్నాం, ఇదే గొప్ప విషయం అనేటువంటి రీతిలో వాళ్ళు ప్రవర్తించడం అంత భావ్యం కాదు. ఎంతోమంది పేదలు ఉన్నారు. ఎస్సీ కార్పొరేషను, ఎస్టీ కార్పొరేషను, బీసీ కార్పొరేషను, మైనార్టీస్ కార్పొరేషను, ఇప్పుడు కొత్తగా బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఏర్పడ్డది. ఇవన్నీ కూడా నిర్వీర్యమైపోయేటువంటి పరిస్థితుల్లో రకాలుగా నిధులు లేకుండా ఉంటే ఏ రకంగా కార్యకలాపాలు చేస్తాయనేటువంటి రకంగా అందరూ అడుగుతూనే ఉన్నారు. దయచేసి ఈ విషయంలో డబ్బు కాదు ముఖ్యం, యాటిట్యూడ్ ఆఫ్ ద గవర్నమెంట్ షుడ్ బి పాజిటివ్. దానివల్ల డబ్బు ఎలా వస్తుందో రావడానికి కోసం ప్రయత్నం చేస్తారు. ప్రభుత్వంలో కావాల్సినటువంటి ప్రయత్నాలన్నీ చూసి కూడా అందరం కూడా సమిష్టిగా కృషి చేస్తే డబ్బు తెచ్చుకోవడానికి కోసం ప్రయత్నం చేయాలి. అవసరమైతే నిధులని బ్యాంకులు తెచ్చుకోవాలి, ఇంకా లేకపోతే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ తెచ్చుకోవాలి. కానీ మన ఉద్యోగస్తులు కానీ మన ప్రజలు కానీ సుఖంగా సంతోషంగా ఉండేటట్టుగా చేయాల్సినటువంటి బాధ్యత, చూడాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది. కాబట్టి ప్రస్తుత ప్రభుత్వానికి కూడా ఉందని చెప్పని నా మనవి.